హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కిచెన్ టెక్. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను మీ అందరి ముందు కూడా మరో కొత్త ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చాను. అదేంటో కదండి, ఆటంబర్ కంపెనీ యొక్క మిక్సర్ గ్రైండర్ అనమాట. 750 వాట్స్ తోటి మంచి వారంటీ తోటి అయితే అన్ని కంపెనీలతో కంపేర్ చేస్తే కూడా ఇప్పుడు వచ్చే లేటెస్ట్ జనరేషన్లో ఇప్పుడు వచ్చిన మన లేటెస్ట్ మిక్సర్ గ్రైండర్లో కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ తోటి అయితే ఈ మిక్సీ అయితే మనకు మార్కెట్లో అవైలబుల్లో ఉంది. సో అసలు దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, దాని వారంటీ ఏంటి, అసలు మిగతా కంపెనీలతో కంపేర్ చేస్తే ఇది ఎందుకు బెస్ట్, దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి అని అయితే నేను మీకు ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మిక్సీ ఏంటి కూడా మీకు అన్బాక్సింగ్ చేసి అది ఎలా ఉంది, దాని జార్స్ ఎలా ఉన్నాయి, ఆ ప్రోడక్ట్ ఎలా ఉంది అనేది అయితే మనం వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. కిచెన్ లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకు మిక్సీతో ఎవరైతే మనకు రెగ్యులర్ గా కిచెన్ లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారో మీ ఇంట్లో మీ ఫ్రెండ్స్ కానీ, మీకు సర్కిల్లో కానీ, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. మీరు కొత్త మిక్సర్ గ్రైండర్ కొనాలనుకుంటే ఒకసారి దీన్ని కూడా మీరు రివ్యూ చూసుకొని ఒకసారి అయితే మీరు తీసుకుంటే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు వీడియో. సో అసలు ఈ ప్రోడక్ట్ ఏంటి, దీని వారంటీ ఏంటి, దీంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏంటి అనేవి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. స్టెప్ బై స్టెప్ అన్ని మనం చూద్దాం. అలాగే దీని తర్వాతకి ఓపెన్ చేసి అన్బాక్సింగ్ కూడా చూసి దీని జార్స్ ఎలా ఉన్నాయి, మిక్సీ ఎలా ఉంది అనేవి అయితే మనం తర్వాత డిస్కషన్ చేసుకుందాం. దీంట్లో ఉన్న ఫస్ట్ అయితే మనం దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం అనమాట. సో ఇది ఆటంబర్గ్ మిక్సీలో ఆటంబర్గ్ బ్రాండ్ లో ఇది యూలియా మోడల్ అనే మిక్సీ అనమాట. ఇది వచ్చేసి విత్ చాపర్ జార్ తోటి వస్తుంది అనమాట. 3 స్టెయిన్లెస్ స్టీల్ జార్ తో పాటుగా ఒకటి వెజిటబుల్ చాపింగ్ జార్ తోటి అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకు 750 వాట్స్ పవర్ఫుల్ మోటార్ తోటి ఇచ్చాడు అనమాట. ఇది 750 వాట్ మోటార్. మనకు 750 వాట్ అంటే చాలా రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు అనమాట. ఇంకోటి వచ్చేసి కోర్స్ మోడ్ కూడా ఉందన్నమాట. కోర్స్ మోడ్ ఫర్ మ్యాజికల్ టేస్ట్. కోర్స్ మోడ్ అంటే మీకు మిక్సర్ లో జనరల్ గా అన్ని మిక్సీలో కంపేర్ చేసి చూస్తే మనకైతే ఏది గ్రైండ్ చేసినా కంప్లీట్ పేస్ట్ లా అవుతుంది అనమాట. బట్ దీంట్లో వచ్చేసి మనం చేయితో రోట్లో రుబ్బుకుంటే ఎలా ఉంటుంది అనమాట, పీసెస్. సో ఆ విధంగా కూడా మనకు దీంట్లో ఫీచర్ అయితే ఇచ్చాడు అనమాట. కోర్స్ మోడ్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆ కోర్స్ మోడ్ లో యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు ఒరిజినల్ టేస్ట్ అనేది మనకు మిస్ అవ్వకుండా ఉంటుంది. మనం ఏ వెజిటబుల్స్ కానీ, మనం ఏ కొబ్బరి కానీ ఏదైనా సరే మనం ఈ కోర్స్ మోడ్ లో మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్న ఒరిజినాలిటీ, టేస్ట్ లో ఉండే ఒరిజినాలిటీ అనేది మనకు మిస్ అవ్వకుండా ఉంటది. అండ్ అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్స్ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. సో అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్స్ అనేవి ఏంటి కూడా మనం చూద్దాం. ఇంకొకటి ఏంటంటే ఇక పక్కన ఇచ్చింది ఏంటంటే మనకు ఇది బిఎల్డిసి మోటార్ అనమాట. ఈ బిఎల్డిసి మోటార్ అనేది ఏంటంటే మనకు అన్ని మిక్సీలతో కంపేర్ చేస్తే ఇది ఆ పవర్ ని చాలా తక్కువగా తీసుకుంటారు అనమాట. కరెంట్ ఛార్జెస్ అనేవి, మన కరెంట్ బిల్ అనేది ఈ మిక్సీ వాడడం వల్ల మనకు చాలా తక్కువ వస్తుంది. అన్ని మిక్సీలతో కంపేర్ చేస్తే కరెంట్ ఛార్జెస్ అనేది చాలా తక్కువ వస్తాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి దీని లైఫ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. తొందరగా పాడవడం, తొందరగా రిపేర్ అవ్వడం కూడా ఉండదు. ఇప్పుడు వచ్చేటువంటి లేటెస్ట్ మనకు వాషింగ్ మిషన్ లో కానీ, ఎలక్ట్రికల్ ఈవీ వెహికల్స్ లో కానీ, అండ్ సీలింగ్ ఫ్యాన్స్ లో కానీ అన్నిట్లో కూడా మనకి ఇప్పుడైతే 80% వరకు అయితే మనకు బిఎల్డిసి మోటార్లే వాడడం జరుగుతుంది. సో దీని వలన అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకు పవర్ సేవింగ్ ఉంటుంది. అండ్ లైఫ్ కూడా దీని మిక్సీ యొక్క మోటార్ యొక్క లైఫ్ కూడా మనకు ఎక్కువ రోజులు మన్నుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోర్స్ మోడ్ అంటే ఇందులో చూసాం కదా, ఇది మీకు ఇంత ముందు చెప్పాను కదా. కోర్స్ మోడ్ లో ఏంటంటే మనం చేతితో రుబ్బితే ఎలాగైతే ఉంటుందో అలాగా కూడా మనం ఇందులో గ్రైండ్ చేసుకోవచ్చు. కంప్లీట్ పేస్ట్ లా కాకుండా కూడా మనం కోర్స్ మోడ్ లో ఇక్కడ ఆన్ చేసుకున్నట్లయితే మనకు కోర్స్ మోడ్ లో మనం చేతితో రుబ్బితే ఎలాగైతే గ్రైండ్ అవుతుందో అలాగా మనకు పీసెస్ గా, కొంచెం మొత్తం కంప్లీట్ పేస్ట్ గా కాకుండా కొంచెం పీసెస్ గా మనకైతే గ్రైండ్ చేస్తుంది. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ సెకండ్ ఫీచర్ వచ్చేసి ఏంటంటే జార్ లాక్ డిటెక్షన్ ఉందన్నమాట. ఈ లాక్ డిటెక్షన్ ఏంటంటే మనకి ఎప్పుడైతే మనకు జార్ని ఇక్కడ మిక్సర్ కి ఎప్పుడైతే మనం జార్ని ప్రాపర్ గా లాక్ చేయలేదో అక్కడ మనకి ఇండికేషన్ వస్తుంది, ఒక టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది. మనకి ఇక్కడ లైట్ అనేది ఇండికేషన్ వస్తుంది. అండ్ రన్ కూడా అవ్వదు. మనకి ఇక్కడ ప్రాపర్ లాక్ చేయకపోతే మిక్సీ అనేది రన్ అవ్వదు. మీరు ప్లగ్ లో పెట్టి ఆన్ చేసినంత మాత్రాన ఇది రన్ అవ్వదు అనమాట. సో మనం ప్రాపర్ గా లాక్ చేసినప్పుడు మాత్రమే ఇది రన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో జార్ లాక్ డిటెక్షన్ అని ఉంటుంది. ఈజీ ఫాల్ట్ ఇండికేషన్ అంటే ఇంకొకటి ఏంటంటే మన దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా కానీ మనకి ఇక్కడ లైట్ ద్వారా సౌండ్ ద్వారా కానీ మనకైతే ఇక్కడ తెలియజేస్తుంది అనమాట. సో మనం ఎక్కడో మిస్టేక్ చేసాం, ఇక్కడ జార్ను కానీ లేదంటే ఇంకేదైనా సరే మనం ఏదో మిస్టేక్ చేసామని అయితే మనకి ఇక్కడ తెలిసిపోతుంది. మిక్సీలో ప్రాబ్లం ఉన్నా కానీ మనకు ఇండికేషన్ అయితే ఇక్కడ లైట్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి వచ్చి ఎల్ఈడి స్పీడ్ ఇండికేషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ స్పీడ్ కూడా మనకి ఇండికేషన్
ఎల్ఈడి లైట్స్ తోటి మనకు డిస్ప్లే మీద కనిపిస్తూ ఉంటుంది అనమాట, బటన్ మీద మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈజీ చాపింగ్. చెప్పాను కదండి, ఈ 3 స్టెయిన్లెస్ స్టీల్ జార్లతో పాటుగా ఇది చాపర్ జార్ అనమాట. ఈ చాపర్ జార్ తోటి మనకు వెజిటబుల్స్ కూడా మనం అయితే చాపింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే మన ఈ మిక్సర్ గ్రైండర్, ఈ మోడల్ మనం తీసుకున్నట్లయితే సో మిక్సీగా ఉంటుంది, చాపర్కి చాపర్ ఉంటుంది. సో మనం చేయితో కట్ చేయాల్సిన పని ఉండదు ఇంకా. సో అన్ని పనులు కూడా ఈ యొక్క మిక్సర్ గ్రైండర్తో మనకైతే అయిపోతుంది అనమాట. ఇది లాస్ట్ వచ్చేసి మనకి ఇంకా వారంటీ అనమాట. వారంటీ వచ్చేసి 2+1 ఇయర్, అంటే టోటల్ 3 ఇయర్స్ వారంటీ, మోటార్ వారంటీ ఉంటుంది. సర్వీస్ కూడా వచ్చేసి మనకి మీకు ప్రతి చిన్న జార్కి కూడా మీకు జార్కి చిన్న కప్లర్ అయినా సరే మీకు హోమ్ సర్వీస్ అయితే ఉంటుంది. సర్వీస్ అయితే చాలా బాగుంది. ఇది అయితే హోమ్ సర్వీస్ ఉంది. ఏ ప్రాబ్లం వచ్చినా మీకు కంప్లైంట్ రిజిస్టర్ చేశారంటే మీ ఇంటికే వచ్చి ఇదైతే మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీని కాస్ట్ కూడా వచ్చేసి ఎలా ఉందంటే మనకు ప్రైస్ వచ్చేసి 9,499 ఉందండి. ఇది ప్రైస్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్. అండ్ ఇది మీకు ఎక్స్చేంజ్ లో, డిస్కౌంట్ లో చూస్తే చాలా తక్కువే పడుతుంది. బట్ ఇదైతే మీకు వర్త్ గానైతే ఉంటుంది. బట్ ఇది ఎలా ఉంది ఏంటనేది మనం లోపల ఓపెన్ చేసి ప్రోడక్ట్ కూడా ఎలా ఉంది, జార్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఒకసారి మనం చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది ఆటంబర్గ్ యూలియా మోడల్ మిక్సర్ గ్రైండర్ 750 వాట్స్ విత్ బిఎల్డిసి మోటార్ అండ్ కోర్స్ మోడ్ అనమాట. సో కోర్స్ మోడ్ తోటి వచ్చిన మిక్సర్ గ్రైండర్ అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. ఇదైతే మెయిన్ యూనిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది మనకు బాక్స్ లో వచ్చిన ఐటమ్స్ ఏంటనో చూద్దాం అనమాట. సో ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మిక్సర్ గ్రైండర్ సంబంధించినటువంటి క్యాటలాగ్ అనమాట. దీంట్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, ఏంటి ఉన్నాయి అనేది దీంట్లో అయితే మనకు క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఇంక్లూడింగ్ వారంటీ కార్డుతో కలిపి దీంట్లోనే ఉంటుంది అనమాట. సో మీరు యూజ్ చేసే ముందు ఒకసారి దీన్ని మీరు క్లారిటీగా మీరు క్లియర్ గా ఒకసారి చదువుకున్నట్లయితే చాలా బాగా మీకు యూజ్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి వారంటీ కార్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, దీని ఫీచర్స్. ఇవి నేను బాక్స్ మీద మీకు ఏదైతే ఫీచర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాని ఫీచర్స్ అన్నమాట. ఇది దీని మీద మెన్షన్ చేశాడు అనమాట. సో ఇది మనకు మిక్సీతో పాటు వచ్చింది. అండ్ ఇంకొకటి వచ్చేసి దీంట్లో మనకి ఐ థింక్ ఇది రెసిపీ బుక్, సారీ ఇక్కడ మ్యాజికల్ రెసిపీస్ అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారనమాట. ఇక్కడ స్కానర్ ఇది. దీన్ని మనం స్కాన్ చేసుకున్నట్లయితే మాత్రం మనకి దీంట్లో ఉన్న కొన్ని రెసిపీస్ అయితే మనకి దీంట్లో మనకు స్కాన్ చేసుకున్నట్లయితే కొన్ని రెసిపీస్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని కూడా ఒకసారి స్కాన్ చేసి చూస్తే మనకు కూడా కొంచెం ఐడియా అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మనం మిక్సీ గురించి మాట్లాడుకుందాం. మిక్సీ లోపలికి వెళ్దాం. మిక్సీ అయితే మెయిన్ యూనిట్ ఇదేనండి. మిక్సీ మాత్రం చాలా కాంపాక్ట్ సైజ్ లో, చాలా స్లిమ్ గా చాలా బాగుంది అనమాట. స్పేస్ కూడా చాలా తక్కువ ఆక్యుపై చేసేస్తాను అనమాట మనకి ఇది. దీంట్లో వచ్చేసి చెప్పాను కదా మీకు ఇది పల్స్ 0 అండ్ డైరెక్ట్ ఇక్కడ కోర్స్ మోడ్ అయితే ఇచ్చారనమాట. ఈ కోర్స్ మోడ్ లో మీకు చెప్పాను కదా, మీకు కోర్స్ మోడ్ లో రన్ చేసినట్లయితే మీరు ఎంత రన్ చేసినా కానీ ఇది పేస్ట్ లాగా అవ్వదు అనమాట. మీకు కోర్స్ మోడ్ లో రన్ చేసినప్పుడు మీరు ఏ ఐటమ్ గ్రైండ్ చేసినా మీకు పేస్ట్ లాగా అవ్వకుండా అలాగే మనకు పీసెస్ లాగానే ఉంటుంది అనమాట. సో ఒరిజినల్ టేస్ట్ అనేది మిస్ అవ్వకుండా చాలా బాగా టేస్టీగా ఉంటుంది అనమాట. మన వంటలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే మన కోర్స్ మోడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశాడు. మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్ పల్స్ అండ్ 1, 2, 3 స్పీడ్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో మిక్సీ మాత్రం చాలా బాగుందండి. యూనిట్ కూడా బ్లాక్ కలర్, చాలా క్లాస్ గా ఉంది. ఇది చూడడానికి కూడా చాలా వెయిట్ గా ఉంది. సో ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ చాలా ప్రీమియం క్వాలిటీ లాగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జార్స్ అనమాట. సో ఇది కూడా మనకు చట్నీ జార్ అనమాట. ఇది చట్నీ జార్ వచ్చేసి చాలా వైడ్ గా ఉంది. ఇది వెడల్పుగా ఇచ్చాడు అనమాట. కొన్ని జార్స్ వచ్చేసి సన్నగా వచ్చి పొడవు వస్తాయి, కొన్ని ఏమో పొట్టిగా వచ్చి వెడల్పు వస్తాయి అనమాట. సో ఇదైతే చాలా వైడ్ గా ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ పిండి, వడ పిండి మిక్సీ మల్టీపర్పస్ జార్ అనమాట. జార్స్ కూడా చాలా బాగుందండి. హ్యాండిల్ కానీ మనకు స్టీల్ కానీ చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది, హెవీగా ఉన్నాయి అనమాట. సో దీన్ని మనం పర్చేస్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. క్వాలిటీ గురించి కానీ ఈ ఫినిషింగ్ గురించి కానీ మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ జార్. ఇది సేమ్ చాలా బాగుంది. ఇది కూడా హెవీ ఉంది అండ్ స్పేసెస్ గా ఉందన్నమాట. ఇది చాలా పెద్దగా ఉంది. మనకు చాలా ఎక్కువ క్వాంటిటీ కూడా మనం గ్రైండ్ చేసుకోవడానికి అది యూజ్ అవుతుంది. ఎప్పుడైనా సరే మనం మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు ఏ మిక్సీ అయినా సరే మొత్తం కంప్లీట్ గా ఫిల్ చేయకుండా, ఇప్పుడు పల్లి గ్రైండ్ చేస్తున్నాం అనుకోండి, కంప్లీట్ ఎప్పుడు ఫిల్ చేయకూడదండి. మీకు 70 to 75% మాత్రమే ఫిల్ చేసుకోవాలా, మిగతా గ్యాప్ ఉంచాలి. ఎందుకంటే మనకు పౌడర్ అయినప్పుడు అనేది క్వాంటిటీ ఎక్కువ అవుతూ ఉంటది.
సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ మనం కంప్లీట్ గా ఫిల్ చేసినప్పుడు ఏమైతుందంటే గ్రైండింగ్ లో ప్రాబ్లం వస్తుంది, మిక్సీలో కూడా ప్రాబ్లం వస్తుంది. ఇది ఈ మిక్సీ అనే కదా, ఏ మిక్సీకైనా సరే మనం కొంచెం స్పేస్ గా ఉంచుకున్నట్లయితే, ఏ జార్ సైజుకైనా ఒక 1 ఇంచ్ మనం స్పేస్ ఇచ్చుకున్నట్లయితే గ్రైండింగ్ మంచిగా అవుతుంది, మిక్సీ లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లిడ్స్ అండి. లిడ్స్ కూడా చాలా బాగుంది, పాలికార్బోనేట్ లిడ్స్ అన్నమాట. ఇది లిడ్స్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది, ఇది చాలా బాగుంది. ఫిట్టింగ్ కానీ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉందన్నమాట. ఇదైతే మనకు లిడ్ కూడా ఫిట్టింగ్ చాలా బాగుంది, అండ్ లిడ్ కూడా చాలా స్ట్రాంగ్ ఇచ్చాడు అనమాట. సో ఇదైతే మనకు క్వాలిటీ అసలు ఎక్కడ కూడా తగ్గలేదన్నమాట. సో ఇవి 3 జార్లు అండ్ 3 లిడ్స్. సో ఇవైతే మనకు చాలా బాగా ఇచ్చిండు. నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ ఫీచర్ ఏంటని చెప్పాను కదా మీకు, ఇది చాపర్ జార్ అండి. వెజిటబుల్స్ ఇట్లా ఏమైనా ఉంటే కూడా మనం దీంట్లో వేసేసుకొని మనం ఆనియన్ కానీ చిల్లీస్ కానీ ఎనీథింగ్ మనం కూరగాయలు ఏవైనా సరే దీంట్లో ఒక 2 పీసెస్ ఆనియన్ అట్లా ఉంటే, పెద్ద ఆనియన్ అయితే ఒక 4 పీసెస్ అలా కట్ చేసి దాంట్లో వేసేసుకొని డైరెక్ట్ మనం మిక్సీకి పెట్టేసుకొని అనమాట. ఇందులో లాక్ చేసుకొని మిక్సీ పెట్టేసుకొని రన్ చేసుకోవచ్చు. ఇక్కడ రన్ చేసుకుంటే మనకు వెజిటబుల్ చాపింగ్ కూడా అయిపోతుంది. ఇవైతే యాజ్ ఇట్ ఈజ్ మనకు మిక్సీలో అనమాట. నార్మల్ చట్నీస్ కి, పౌడర్స్ కి ఇవన్నీ మల్టీపర్పస్ జార్స్ అనమాట. ఏది ఏ దేంట్లోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే ఆల్మోస్ట్ అన్ని మిక్సీలో కూడా మనకి 2 బ్లేడ్స్ ఇస్తున్నారు. 2 బ్లేడ్స్ వల్ల యూజ్ ఏంటంటే మనకు అన్ని వెరైటీస్ కూడా మీ క్వాంటిటీని బట్టి జార్స్లలో చేసుకోవచ్చు. ఇంతకుముందు అన్నిటి కూడా సపరేట్ ఉండి, దీంట్లో ఒక అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చే వాటిలో కూడా అంత అప్డేటెడ్ మోడల్స్ వస్తున్నాయి కాబట్టి సో చాలా బాగుంది. ఇది చాపర్ జార్ కూడా చాలా మంచిగా ఉంది అనమాట, క్వాలిటీ ఇట్లా మనకు చూడడానికి. సో యూస్ఫుల్ ఉంది అనమాట. ఇది కూడా ఇక్కడ దీనికి కూడా లాకింగ్ సిస్టమ్ ఇచ్చాడు అనమాట. ఇది చూసుకోవాలి మనం, ప్రెస్ చేసి రొటేట్ చేయాలి, టర్న్ చేస్తే లాక్ అవుతుంది, మళ్ళీ లెఫ్ట్ టర్న్ చేస్తే అన్లాక్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, బ్లేడ్ కూడా చాలా షార్ప్ ఉంది. ఇది చాపర్ బ్లేడ్, ఇది సూపర్ గా ఉంది క్వాలిటీ అయితే. సో ఫ్రెండ్స్, ఇది మిక్సీ, 3 స్టీల్ జార్లు, ఒక చాపర్ జార్ తోటి అయితే మనకు వచ్చింది. ఇదైతే చాలా బాగుంది. దీంట్లో మీరు కొనాలంటే మాత్రం మనం వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దీని క్వాలిటీ పరంగా కానీ, ఫీచర్స్ పరంగా కానీ మనం ఎక్కడ కూడా డౌట్ పడాల్సిన పని లేదు. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. సో ఫ్రెండ్స్, ఇది మీకు కూడా అవసరం ఉంటే, మీ వాళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళకి ఎవరైనా అవసరం ఉంటే దీన్ని సజెస్ట్ చేయొచ్చు. ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బై బై.